హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా నేషనల్ సారీ డే గురించి చెప్పుకుందాం. ఏదైనా తప్పు చేసిన తర్వాత విచారం వ్యక్తీకరించడానికి సారీ అనే పదాన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ పదానికి అర్థం ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో ఇష్టం లేకపోయినా, తప్పు చేయకపోయినా సరే సారీ చెప్పడం మనకు అలవాటు. సైకలాజికల్గా ఎవరైనా తప్పు చేయకుండా సారీ చెబితే ఇతరుల నమ్మకాన్ని సులువుగా పొందుతారు. కానీ క్షమించు అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించడం మానసిక బలహీనతకు సంకేతంగా పరిగణించబడుతుంది. మనం ఎక్కువసారి సారీ చెప్పడానికి కారణం ఇతరులు మనల్ని క్షమించాలని మనం కోరుకోవడం కూడా కావచ్చు. ఒక్కోసారి క్షమాపణలు చెప్పడానికి ప్రత్యామ్నాయంగా సారీ అనే పదాన్ని వాడుతుంటాం. దీన్ని క్షమాపణలకు పర్యాయపదంగా భావిస్తారు. అయితే అసలు దాని అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్షమించండి అంటే మన తప్పుకు పశ్చాత్తాపం పడటం. సారీ అని చెప్పడం తర్వాత మళ్ళీ అదే తప్పు చేయకూడదని. సారీ అనే పదం సరిగ్గా లేదా విచారం అనే ఆంగ్ల పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం కోపం లేదా అసంతృప్తి. ఏదైనా తప్పు చేసిన తర్వాత విచారం వ్యక్తం చేయడానికి సారీ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం చాలామంది ఈ విషయాలకు క్షమించండి అనే పదాన్ని ఉపయోగించడం లేదు. క్షమాపణలు చెప్పడానికి సారీ అనే పదం చెప్పడం అలవాటు చేసుకున్నారు. పాత జర్మానిక్ చిరాక్, ఆధునిక జర్మానిక్ సిరాక్యూస్, ఇండో యూరోపియన్ శైవ వంటి అనేక భాషల్లో ఇలాంటి పదాలు కనిపిస్తాయి. వాస్తవానికి సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో ఎస్ఐ యొక్క పూర్తి రూపాన్ని మనం చూసి ఉండవచ్చు. సారీ అని అంటే ఎవరైనా మిమ్మల్ని నిజంగా అనుకుంటున్నారు, కానీ భాషావేత్తలెవరూ ఈ విషయానికి ధృవీకరించలేదు. ప్రజలు వివిధ కారణాల వల్ల సారీ అనే పదాన్ని వివిధ మార్గాల్లో ఉపయోగిస్తున్నారు అని సదరన్ ఓరెగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన భాషావేత్త ఎడ్విన్ బాటిస్టెల్లా చెప్పారు. ఈ పదాన్ని ఎక్కువగా వాడేవారు నిజంగా పశ్చాత్తాపపడరని, కేవలం ఓ ఊత పదంలా వాడుతుంటారని తెలిపారు. అప్పుడప్పుడు సారీ చెప్పేవాళ్ళు మనం తరచుగా చూస్తూనే ఉంటాం. మీరు ఎవరినైనా ఢీకొట్టి క్షమించండి, మీరు తుమ్మినా లేదా దగ్గినా క్షమించండి, మీరు పొరపాటును ఏదైనా పడిపోయినా క్షమించండి అనే వాళ్ళను చూసి ఉంటారు. అసలు ఈ పదం నిజమైన అర్థం మీకు తెలుసా? తెలిస్తే ఎక్కడైనా క్షమించండి అని చెబుతారా? మనలో చాలామందికి సారీ చెప్పడం సహజంగా అలవాటైపోయింది. అవసరం లేకపోయినా చాలా సందర్భాల్లో సారీ చెప్తుంటాం. ఎవరైనా తప్పు చేయకుండా క్షమించండి అని చెప్పినప్పుడు మానసికంగా వారు ఇతరుల విశ్వాసాన్ని, అభిమానాన్ని పొందుతారు. అలాగని ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పడం వల్ల మీరు మానసిక బలహీనులుగా చిత్రీకరించబడతారు. సారీ అనే పదానికి తెలుగులో అర్థం నన్ను క్షమించండి అని. అయితే ఇది అసలు పదం కాదు. ఇది మాత్రమే కాదు, కొంతమంది క్షమించండి దాని క్షమిస్తూ రూపం, దాని పూర్తి రూపం అని కూడా పిలుస్తారు. క్షమించండి అసలు ఎక్కడి నుండి వచ్చిందో మీకు తెలియజేస్తాను. క్షమించండి అనే పదానికి నిజమైన అర్థం ఏమిటంటే మీ తప్పుపై విచారం వ్యక్తం చేయడం లేదా చేసిన తప్పుకు మన్నింపు కోరుకోవడం. అయితే ఒకేసారి తప్పు చేసి సారీ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఆ తప్పును జరగకుండా చూసుకోవాలి. సారీ అనే పదం ఆంగ్ల పదం సరిగ్ లేదా సారో నుండి వచ్చింది. దీని అర్థం కోపం లేదా కలత. చాలామంది ఈ విషయం తెలియక క్షమించండి అనే పదాన్ని ఉపయోగించరు. ఇప్పుడు ఇది ప్రజలకు అలవాటుగా మారిపోయింది. ప్రాచీన జర్మన్ భాషలో సైరాగ్, ఆధునిక జర్మన్ భాషలో సైరాగజ్, ఇండో యూరోపియన్ భాష సైరాగ్ వంటి అనేక ఇతర భాషల్లో ఇలాంటి పదాలు కనిపిస్తాయి. అయితే సారీకి పూర్తి అర్థం సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో చాలా చోట్ల కూడా కనిపిస్తుంది.
దీనిలో అక్షరాలను బట్టి అర్థమవుతుంది. దీని ప్రకారం SORRY అంటే ఎవరో మిమ్మల్ని నిజంగా గుర్తు చేసుకుంటున్నారు అని ఏ భాషా శాస్త్రవేత్త కూడా ధృవీకరించలేదు. ఎడ్విన్ బాటిస్టెల్లా సదరన్ ఒరెగాన్ విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్ర నిపుణుడు సారీ అబౌట్ దట్ ది లాంగ్వేజ్ ఆఫ్ పబ్లిక్ అపాలజీ పుస్తక రచయిత ప్రజలు క్షమించండి అనే పదాన్ని వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. ఈ పదాన్ని అతిగా ఉపయోగించే వ్యక్తులు చాలా పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో ఇష్టం లేకపోయినా తప్పు చేయకపోయినా సారీ చెప్పడం మనకు అలవాటు. సైకలాజికల్గా ఎవరైనా తప్పు చేయకుండా సారీ చెబితే ఇతరులు నమ్మకాన్ని సులువుగా పొందుతారు. కానీ క్షమించు అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించడం మానసిక బలహీనతకు సంకేతంగా పరిగణించబడుతుంది. ఇప్పటి వరకు నేషనల్ సారీ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మే 26న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. విలాస్రావు దేశ్ముఖ్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర మంత్రిగా, మహారాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. విలాస్రావు దేశ్ముఖ్ 1945 మే 26న మహారాష్ట్రలో జన్మించారు. అతను మహారాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా మొదటి పర్యాయం అక్టోబర్ 18, 1999న, అక్కడి నుండి జనవరి 16, 2003 వరకు, రెండవ పర్యాయం నవంబర్ 1, 2004 నుండి డిసెంబర్ 5, 2008 వరకు పనిచేశారు. ఆయన కేంద్ర మంత్రి వర్గంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా, ఎర్త్ సైన్స్ మంత్రిగా కూడా పనిచేశారు. విలాస్రావ్ దేశ్ముఖ్ భారతదేశంలోని రాజ్యసభ సభ్యుడు. ఆయన గతంలో భారత ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి మంత్రి, పంచాయతీరాజ్ మంత్రి, భారత ప్రభుత్వంలో భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల మంత్రి పదవులను నిర్వహించారు. దిలీప్ జోషి భారతదేశం చెందిన నటుడు. ఆయన ప్రధానంగా హిందీ సినిమాలు, టెలివిజన్లో పనిచేస్తున్నాడు. దిలీప్ జోషి టెలివిజన్ సిట్కామ్ తారక్ మెహతా కా ఉల్టా చష్మాలో ప్రధాన పాత్రలో, చష్మాలో వ్యాపారవేత్త జేఠాలాల్ చంపక్లాల్ గడా పాత్రలో నటనకు గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దిలీప్ జోషి 1968 మే 26న జన్మించారు. దిలీప్ జోషి 1989లో మైనే ప్యార్ కియా సినిమాలో రాము పాత్రతో తన నటన జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత బాపు తామే కమల్ కరీ, జోషి ఏ దునియా, హే రంగీన్, క్యా బాత్ హే షోలలో అండ్ అనేక గుజరాతీ నాటకాల్లో నటించారు. ఆయన ఫిర్ బీ దిల్ హే హిందుస్తానీ మరియు హమ్ ఆప్కే హై కౌన్ సినిమాలో మంచి పాత్రలో నటించారు. దిలీప్ జోషి 2008లో సిట్కామ్ తారక్ మెహతా కా ఉల్టా చష్మాలో జేఠాలాల్ చంపక్లాల్ గడా పాత్రలో నటనకు గాను 5 టెలి అవార్డులను అండ్ 3 ఐటా అవార్డులతో సహా అనేక ప్రశంసలు అందుకున్నారు. మనోరమ సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి. ఈమె సుమారు 1500 సినిమాలు, 1000 నాటక ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె ఎక్కువగా తమిళ భాషలో ఎక్కువగా నటించింది. ఈమె కొన్ని మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో కూడా నటించింది. ఈమెను అభిమానులు ఆచి అని ప్రేమగా పిలుస్తారు. మనోరమ 1937 మే 26న తమిళనాడులోని మున్మార్ గుడిలో జన్మించారు. 1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాల్లో నటించి సినీ నటిగా ఈమె గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు. ఈ రికార్డు 2009 వరకు ఎవరూ అధిగమించలేదు. మనోరమ 5 ముఖ్యమంత్రులతో కలిసి నటించారు. తమిళనాడు సీఎం జయలలిత, మాజీ సీఎంలు అన్నా దురై, ఎంజి రామచంద్రన్, కరుణానిధితో పాటు నందమూరి తారక రామారావుతో కలిసి నటించారు. వృత్తిపరంగా టార్సమ్ అని పిలువబడే టార్సమ్ సింగ్ ధన్వర్ ఒక భారతీయ దర్శకుడు. అతను సినిమాలు, మ్యూజిక్ వీడియోలు, వాణిజ్య ప్రకటనలపై పనిచేశారు. అతను ది సెల్, ది ఫాల్, ఇమ్మోర్టల్స్, మిర్రర్ మిర్రర్, సెల్ఫ్ లెస్, డియర్ జన్సీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. టార్సమ్ పంజాబ్లోని జలంధర్లో పంజాబీ సిక్ కుటుంబంలో మే 26, 1961న జన్మించారు. టార్సమ్ తన కెరియర్ను ఎన్ వోగ్ రాసిన హోల్డ్ ఆన్, డీప్ ఫారెస్ట్ రాసిన స్వీట్ లలల్బీ, REM యొక్క లూసింగ్ మే రిలీజియన్ వంటి మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించాడు. దాని ద్వారా ప్రారంభించారు. వీటిలో రెండోది 1992లో గ్రామీ అవార్డులలో ఉత్తమ మ్యూజిక్ వీడియో షార్ట్ ఫామ్ అవార్డును గెలుచుకుంది. అతను నైక్, కోకా-కోలా వంటి బ్రాండ్లకు వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించారు.
సుశీల్ కుమార్ ఒక మాజీ భారతీయ రెజ్లర్, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత. అతను 2008 ఒలింపిక్ కాంస్యం పతకం, భారతదేశానికి రెజ్లింగ్లో రెండవది, 1952 వేసవి ఒలింపిక్స్లో ఖాజాబా దాదాసాహెబ్ జాదవ్ కాంస్యం పతకం తర్వాత మొదటిది. జూలై 2009లో అతను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నను అందుకున్నారు. ఇది భారతదేశ క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత గౌరవం. అక్టోబర్ 3, 2010లో కుమార్ 2010 కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవం కోసం క్వీన్స్ బ్యాటన్ రిలేలో ప్రిన్స్ చార్లెస్కు క్వీన్స్ బ్యాటన్ను అందజేశారు. సునీల్ కుమార్ మే 26, 1983న జన్మించారు. సో ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.